గురుగారు మరో సందేహం. ఇంటికి ఎవరైనా ముత్తైదులు వచ్చేటప్పుడు వాళ్ళకి తాంబూలం ఇచ్చే ప్రక్రియలో ముందుగా కాళ్ళకి పసుపు రాస్తాం కదా, ఆ పసుపు రాసేటప్పుడు చేతులకు కూడా అంటుతుంది. ఆ పసుపుని కడుక్కోవచ్చా? చాలామందికి ఈనాటి కాలంలో సంప్రదాయాల పట్ల, అనుసరణ పట్ల మక్కువ కలగడం ఆనందించే అంశం. నేటి కాలంలో మహిళలు సువాసినులు లేక కన్యకామణులు ఇంటికి వచ్చినప్పుడు నిరభ్యంతరంగా వారిని అడిగి కాళ్ళకు పసుపు రాస్తున్నారు, మంచి విషయం. వారిని ఇలా స్పృశించి పాదములు తాకి పసుపును అలదిన అనంతరం చేతులు కడుక్కోవచ్చున, కాళ్ళు తాకాంగా అనే భావన చాలామందిలో ఉంటుంది. అలా చేతులు కడుగు కొనరాదు. ఆ మహిళ ఎవరు? సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అలాంటి ఆ మహిళ పాదములను స్పృశించి పసుపు రాచిన అనంతరం మనం చేయి కడుక్కున్నామంటే ఏదో తాకరాని వాటిని తాకిన అనంతరం చేతులు కడుక్కునేటటువంటి భావన కలుగుతుంది. చేతికి పసుపు అలదుకుంటే పసుపు సకల రోగ నివారిణి, యాంటీబయాటిక్ అని చెప్తాము ఆంగ్లంలో. పసుపు రాసుకున్నందువలన చేతులకు ఏ రోగాలు రావు. అలాంటప్పుడు మహాలక్ష్మి స్వరూపంగా ఎదుటి మహిళను దర్శనం చేసుకొని పాదములకు పసుపు అలదిన అనంతరం ఈ చేతులను చీర కొంగుకు తుడుచుకోవాలి. ఏ ఇల్లాలి చీర కొంగు పసుపుతో తడపబడుతుంటుందో, ఏ ఇల్లాలి చీర కొంగు కొడుకు భోజనం చేసిన అనంతరం, కూతురు భోజనం చేసిన అనంతరం తుడుచుకునే నిమిత్తంగా ఉపయోగపడుతుందో, ఆ ఇల్లాలి జీవితం పరమార్థం, సార్థకం, ఇంటికి గృహిణి అవుతుంది ఆ ఇల్లాలు. కనుక చీర కొంగు పసుపు వర్ణంలో అలదుకొని ఉంటే ఆ ఇల్లాలు ఏదో వ్రతం చేసింది అని అర్థం, నియమంతో ఉన్నది అని రెండవ అర్థం. కనుక పసుపు అలదిన అనంతరం చేయి కడుక్కోవచ్చునా? కడుక్కోకూడదు. అది దోషం కాదు, యోగదాయకం, మంగళకరం, శుభకరం. అయితే చేతికి అలా పసుపు చాలా ఉన్నందువలన ఈ పసుపు చేతులతో కుంకుమ తాకిన, అక్షింతలు ముట్టుకున్న, ఇతర వస్త్రాలను స్పృశించిన, వేరే ఏ పని చేస్తున్నా ఈ పసుపు వాటికి అంటే అవకాశం ఉంటుంది. కనుక తుడుచుకోవచ్చును, వస్త్రంతో తుడుచుకోవచ్చును. అంతేకాని చక్కగా సొబ్బు పెట్టి మరి అన్నట్టుగా అలా చేతులను కడుక్కొనరాదు. ఏదో దోషం చేస్తేనే చేతులు కడుక్కున్నట్టు అని చెప్తూ ఉంటారు. తిన్నాక చేయి కడుక్కున్నట్టు, లేదా మరి ఇంకేదో సందర్భంలోనో నాకేమి సంబంధం లేదు అని చేతులు కడుక్కుంటూ ఉంటారు. చేతులు కడిగేసుకున్నాడు, నాకేం సంబంధం అని కూడా అంటూ ఉంటారు. అలా చేయకూడదు, తుడుచుకోవాలి.